హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. కేంద్ర ప్రభుత్వంలో స్టెనోగ్రాఫర్ మరియు గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్ అనేవి కూడాను మ్యాక్సిమం నాన్ గెజిటెడ్ ర్యాంకింగ్లో అయితే ఈ జాబ్స్ అయితే ఉంటాయి. సో వీటికి సెలెక్ట్ అయినటువంటి వారికి శాలరీ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, అప్లై చేసుకోవడానికి ఏమేమి డీటెయిల్స్ కావాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటువంటి దాని గురించి అయితే మనం ఒకసారి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ఇవి మొదటగా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీనికి అప్లై చేసుకోవడానికి 4వ తేదీ నవంబర్ అనేటువంటి దీనికి లాస్ట్ డేట్కి అయితే పెట్టారు. ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చ్ 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 2021లో ఎగ్జామినేషన్ అనేటువంటిది అయితే కండక్ట్ చేస్తారు. దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని గురించి అయితే చూద్దాం. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు 18 నుండి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి, 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో. అదేవిధంగా గ్రేడ్ డికి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు వచ్చేసి 18 నుండి 27 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది. వీళ్ళకి ఇంకా శాలరీ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే గ్రేడ్ సికి అప్లై చేసేటువంటి వాళ్ళకి 9,300 నుంచి 34,000 రూపాయల వరకు శాలరీ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా గ్రేడ్ డికి అప్లై చేసుకునే వాళ్ళకి వచ్చేసి 5,200 రూపాయల నుండి 20,200 రూపాయల వరకు వీళ్ళకి శాలరీ అనేటువంటిది అయితే ఉంటుంది. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి దాని గురించి మీకు ఇక్కడ చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో నేనైతే నోటిఫికేషన్ అనేటువంటి క్లియర్గా చదివి మీకు షార్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీనికి మెయిన్గా వచ్చేసి రాత పరీక్ష ఉంటుంది, షార్ట్ హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది అంటే స్కిల్ టెస్ట్ అనేటువంటిది అని చెప్పుకోవచ్చు మనం. సో మెయిన్గా అభ్యర్థులు 2 టెస్టుల్లోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. అయితే ఈ స్కిల్ టెస్ట్ అనేటువంటిది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, దీనికి ఎటువంటి మెరిట్ అనేటువంటిది అవసరం లేదు. కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మాత్రం మీకు ఖచ్చితంగా మెరిట్ అనేటువంటిది అయితే ఉండాలి. ఆ మెరిట్ని బేస్ చేసే మీకు జాబ్స్ అయితే ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మీరు మెరిట్ మీద అయితే జాబ్ కొట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎగ్జామినేషన్ వచ్చేసి 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈసారి సిలబస్లో కూడా కొన్ని స్వల్ప మార్పులు అయితే చేశారు, ఒకసారి చూడండి. జనరల్గా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ ఇటు చూసుకున్నట్లయితే అర్థమెటిక్ అనేటువంటిది అయితే ఉంటుంది. ఇందులో అర్థమెటిక్ అనేటువంటిది అయితే ఈసారి తీసేశారు, ఒకసారి చూడండి. అర్థమెటిక్ ప్లేస్లో ఇంగ్లీష్ పెట్టేసి యాక్చువల్గా ఇంతకుముందు 4 సబ్జెక్ట్స్ ఉంటే ఒక్కొక్క దానికి 50 మార్క్స్ కింద అయితే ఇస్తారు. ఈసారి అర్థమెటిక్ తీసేసి ఆ 50 మార్క్స్ కూడా ఇంగ్లీష్లో కలిపేసి 100 మార్క్స్కి ఇంగ్లీష్ అయితే ఇస్తున్నారు. ఇంగ్లీష్ మీద మీకు గట్టి పట్టు ఉన్నట్లయితే మీరు దాదాపు ఇంగ్లీష్లోనే మీరు అయితే బయటికి రావచ్చు. సో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది. తర్వాత చాలామంది స్కిల్ టెస్ట్ గురించి అయితే భయపడుతున్నారు. స్కిల్ టెస్ట్ అనేటువంటిది ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి అయితే ఒకసారి చూస్తే స్కిల్ టెస్ట్ అనేటువంటిది అయితే ఈజీగానే ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఎంచుకున్నారో ఆ లాంగ్వేజ్ని అయితే మీరు చూడాల్సి ఉంటుంది. తర్వాత ఒకసారి చూస్తే మీకు క్లియర్గా మీరు ఎంచుకున్నటువంటి భాషను అనుసరించి ఇంగ్లీషు, హిందీ మరియు అంటే మీరు ఏ భాష అయితే ఎంచుకున్నారో దాంట్లో 10 నిమిషాలు డిక్టేషన్ అయితే ఇస్తారు. గ్రేడ్ సి అభ్యర్థులు అయితే నిమిషానికి 100 పదాలు, గ్రేడ్ డి అభ్యర్థులు అయితే నిమిషానికి 80 పదాలు అయితే రాయగలగాలి. డిక్టేషన్ను టైప్ చేయడానికి గ్రేడ్ సి ఇంగ్లీష్ అభ్యర్థులకు వచ్చేసి 50 నిమిషాలు, హిందీ అభ్యర్థులకు వచ్చేసి 65 నిమిషాలు టైం ఇస్తారు. అలాగే గ్రేడ్ సి ఇంగ్లీష్ అభ్యర్థులకు 40 నిమిషాలు ఇచ్చినప్పుడు హిందీ అభ్యర్థులకు వచ్చేసి 55 నిమిషాల సమయం అయితే ఇస్తారు. ఈ స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ అర్హత సాధించడానికి పరీక్ష మాత్రమే. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో సాధించినటువంటి మెరిట్ ఆధారంగా ఈ యొక్క టోటల్ సెలక్షన్ అనేటువంటిది అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి సిలబస్ గురించి అయితే మనం ఆల్రెడీ క్లియర్ చూసాము. సో అంటే డీటెయిల్ సిలబస్ అంటే జనరల్ స్టడీస్ అంటే ఏముంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమేమి ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్లో ఏమేమి ఉంటాయి అనేటువంటి దాని గురించి అయితే ఇంకొక వీడియోలో అయితే చూద్దాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఒకసారి కామెంట్ చేయండి, వీడియో అయితే చేస్తాను. తర్వాత దీనికి సంబంధించి ముఖ్య సమాచారం అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటువంటి దాని గురించి, తర్వాత లాస్ట్ డేట్ ఎప్పుడు అనేటువంటి దాని గురించి అయితే మనం ఆల్రెడీ చూసాము. దీనికి అప్లై చేసుకోవడానికి ఫీజు వచ్చేసి బీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ మరియు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేటువంటిది కూడా లేదు. సో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. నేను దాని గురించి అయితే మీకు చూపిస్తాను. లాస్ట్లో మీకు కావాలంటే పీడిఎఫ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేటువంటిది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను మీకు. సో అది యూజ్ చేసుకొని మీరు పీడిఎఫ్ చూసుకొని అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటువంటి దాని గురించి ఓన్లీ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ అయితే నేను మీకు ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి దాని నుంచి వెబ్సైట్ అయితే చెప్తున్నాను. ssc.nic.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఫస్ట్ అయితే రిజిస్టర్ అవ్వాలి. ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి వాళ్ళకైతే ప్రాసెస్ అనేటువంటిది ఇంకా కొంచెం స్పీడ్గా అయిపోతుంది. సో దాని గురించి అయితే నేను మీకు చెప్పేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. దీనికి సంబంధించి ఇంకా ఏదైనా పూర్తి డీటెయిల్స్ కావాలన్నా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మీకు దేనిపైన పూర్తిగా అవగాహన కావాలన్నట్లయితే మీరు నాకు కింద కామెంట్స్లో అడగండి. నేను దానిపైన అయితే చూసి ఒకసారి ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇటువంటి అప్డేట్స్ మీరు ఇంకా చూడాలి అనుకొని వీటికి సంబంధించి ఫ్రీ క్లాసెస్ కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తే దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి.